బ్యాక్ టు లైవ్ షో. విష్ణు గారు, దాదాపుగా 13-14 పార్టీలన్నీ ఏకమైన పరిస్థితి. 28న భారత్ బంద్ కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఎందుకు రావట్లేదు, వారు దేనికో భయపడుతున్నారు, ఎందుకు కలవరం చెందుతున్నారు అన్నారు నేను రాహుల్ గాంధీ గారు. ఎందుకు కలవరం చెందుతున్నారు ప్రధాని గారు? చాలా ధైర్యవంతుడు ఆయన, నియంత, లేకపోతే ఆయన ఎవరికి భయపడ్డా అనేటువంటి చెప్పింది అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు. సభకు సంబంధించిన చర్చకు సంబంధించిన విషయం మాట్లాడారు. ఇప్పుడే మన పద్మ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేటుగా స్పందించారంటే, జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే ఏముంది, మా పార్టీ అధికారికంగా స్పందిస్తే ఏముంది, మేము మొదటి రోజు స్పందించినాము, పార్టీ వాయిస్ వచ్చిందా లేదన్నది. పార్లమెంట్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లో కూడా వితండు వాదన మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్లమెంట్ లో, ఈ రోజు రాజ్యసభకు వస్తానన్నాడు, ఆటోమేటిక్గా లోక్సభకు వస్తుంది. సభ అయిపోలేదు, ప్రభుత్వం పారిపోలేదు. ఇప్పుడు ఈ సమస్య అంతా ఏంటంటే, ఈ దేశంలో నరేంద్ర మోడీ నిర్ణయాన్ని నిన్న అనేక రకాలైన సర్వేలు లేదా సి ఓటర్ సర్వేకి తీసుకుంటే 81% సమర్థిస్తున్నారు. అనేక పత్రికలు, భారతదేశంలో పత్రికలు, భారతదేశంలో ఛానల్లే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైన పత్రికలు, పాకిస్తాన్ లాంటి డాన్ పత్రిక కూడా దాన్ని సమర్థించింది ఈ దేశంలో తీసుకున్న నిర్ణయాన్ని. ఇక్కడ ఏంటంటే, నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంలో నరేంద్ర మోడీ కానీ, బీజేపీకి కానీ, లేదా 2.5 సంవత్సరాల నీతివంతమైన పాలన కానీ ప్రజలు స్వాగతించిన సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకు భవిష్యత్తు లేదనే విషయాన్ని గుర్తించి 2019 వరకు ఏదో రకమైనటువంటి దుమ్మెత్తి పోయాలా ఆ అజెండా పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి యూపీఏ 1, యూపీఏ 2లో అనేక రకాలైన కుంభకోణాలు కూరుకుపోయారు. స్వయాన ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నటువంటి చిదంబరం ఉన్నాడో వాళ్ళ కొడుకు కార్తిక్ చిదంబరం మీద నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. లేదా 2G కానీ 3G కానీ బొగ్గు కుంభకోణం ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ విచారణ తీవ్రమైనటువంటి స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న నల్ల డబ్బును ఎట్లా మార్చుకోవాలో దిక్కు తెలియక, లేదా డబ్బుతోనే రాజకీయాలు చేసేటువంటి అలవాటు పడినటువంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రాంతీయ పార్టీలు, లేదా అవినీతి ఆరోపణల కేసుల్లో జైలుకు పోయినటువంటి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు సిద్ధాంత వైరుధ్యాలు కూడా పక్కన పెట్టి ఈ రోజు కలిసి ఏదో రకంగా దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం. ఈ దేశంలో ప్రజలు 90% స్వాగతిస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులను పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చాలా రాష్ట్రాలు స్వాగతిస్తున్నారు. ప్రజల కోసం కాదు, కేవలం పార్టీల దగ్గర ఉన్న నల్ల డబ్బు కోసమే ఇదంతా రోడ్ల మీదకి వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. విష్ణు గారు చెప్పిన లెక్క పేద ప్రజలు స్వాగతిస్తున్నారు, నల్ల డబ్బు ఉన్నవాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కాదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అనేటటువంటి దాన్ని మొట్టమొదటగా పార్టీ అనేటటువంటి దాన్ని స్వాగతిస్తూ ఆ రోజు రాత్రి నుంచి ప్రజలకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద, సామాన్య ప్రజల ఇబ్బందుల్ని దీన్ని వెంటనే సరి చేయాలని చెప్పి వెరీ నెక్స్ట్ డే మేము మా పార్టీ తరఫున స్పందించాం. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మేము చాలా దీన్ని ఆహ్వానించాము. ఇన్ని రకాలుగా నల్లధనాన్ని ఇప్పుడు నల్లధనం అనేటటువంటి దాన్ని అరికట్టడం ఇన్ని రకాలుగా అంటే చాలా పెద్ద మనసుతోటి ఇది జరగడం మంచి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినా, ఆయన ఉపన్యాసాలు చూసినా, ఎప్పుడైనా సరే ఈ వ్యవస్థ మారాలనేటటువంటి ఆయన 100 సార్లు నొక్కి చెప్తారు. ఇవాళ రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే సమాజంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సెటప్ లో చాలా మార్పులు రావాలి అనేటటువంటిది ఆయన అభిప్రాయం చాలా సార్లు ఎక్స్ప్రెస్ చేశారు. అదే విధంగా నిన్నటి కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా ఇది నల్లధనానికి సంబంధించినటువంటిది అన్ని. ఒక్క నిమిషం అండి, సారీ టు ఇంటరప్ట్ యు. రఘువీరారెడ్డి గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్. రఘువీరారెడ్డి గారు నమస్కారం అండి. రైట్, మొదట్లో ధీరోదాత్తుడు, ఆయనకు నియంత, ఎవరికి భయపడ్డు అన్న రాహుల్ గాంధీ ఇవాళ పరిస్థితిని బట్టి ఆయన భయపడుతున్నాడు అన్న మాట మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు అంటున్నారు. ఆయన దేనికి భయపడాల్సిన అవసరం ఉంది, దేశానికి మొత్తం రూపుమార్చి నిర్ణయం తీసుకున్నారు, భయపడాల్సిన అవసరం ఏముందని రాహుల్ గాంధీ గారు అదే విమర్శ చేస్తున్నారు. మొదటి నుంచి కుంభకోణం అనే విమర్శ కూడా ఎందుకు చేస్తున్నారు రఘువీరారెడ్డి గారు, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇది ఒక పెద్ద కుంభకోణం అంటున్నారు వారు మొదటి నుంచి. ఇది డెఫినెట్ గా కుంభకోణమేనండి. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ కూడా తెలియకుండా ఒక ప్రైమ్ మినిస్టర్ తర్వాత అమిత్ షా వాళ్ళిద్దరే కలిపి ఇది చేసినటువంటి పెద్ద కుట్ర. దీంతో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని వాళ్ళకి కావాల్సిన అంబానీ, అదానీ వాళ్ళందరినీ కూడా బ్లాక్ మనీ, వైట్ మనీ చేయడానికి వాళ్ళకి లీకులు ఇచ్చుకున్నారు. అదొకటి. రెండవది, ఇది ఈ 500,000 నోట్లు రద్దు చేయడాన్ని మేము వెల్కమ్ చేసాం. ఫస్ట్ వెల్కమ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కూడా. కానీ దాని ప్రత్యామ్నాయం లేకుండా ఈ రోజు నేను 10 రోజులుగా దాదాపు 6 జిల్లాలు తిరిగినాను, కొన్ని వేల మందితో ఇంటరాక్ట్ అయినాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు కానీ, కూలీలు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులు, ఉద్యోగులు, వాటినాటి ఇబ్బందులు. 100 రూపాయలు లేవు, 50 రూపాయలు లేవు. వీళ్ళు 500, 1000 రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 2000 ఎందుకు తీసుకోవచ్చు? రఘువీరారెడ్డి గారు, కొన్ని సర్వేలు వచ్చాయి దాదాపు అందులో 90% మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని, నల్లధన నిర్మూలన చర్యలు అద్భుతంగా ఉన్నాయని 74% మంది అన్నారని, దాదాపు 5 లక్షల మంది పాల్గొన్న సర్వే రిజల్ట్స్ చెప్తున్నాయని వాళ్ళు మరి పత్రికల్లో వచ్చింది.
నల్లధనాన్ని వెలకి తీయాలి, దీన్ని అవినీతిని అణచాలి అనేటువంటి 100% ఉంటుంది. వై 90% అది తప్పది, 100% ఉంటుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిన్నటి రోజు 10 ప్రశ్నలు ఇచ్చినారు. నేను కూడా ఈ రోజు కొన్ని ప్రశ్నలు ప్రధానికి పంపిస్తాను. జనం ఇచ్చినటువంటి ప్రశ్నలు. పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, ఏం చేయను, కూలీలకు డబ్బులు లేదు, ఏం చేయను, ఫీజులు కట్టడానికి లేదు, ఇక్కడ 100 రూపాయలు లేవు అనేటువంటి అనేకమైనటువంటి ప్రజలు అడుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పండి ప్రైమ్ మినిస్టర్ని, వాళ్ళకి సమాధానం చెప్తే సరిపోతుంది. ఈ రోజు నేను ఒక్కటి చెప్తున్నా బ్రదర్, నిజంగా నిజాయితీ ఉంటే, వీళ్ళు చేసినటువంటి తప్పు చేయలేదు అనేది ఉంటే ఎందుకు పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ ఉండడం లేదు? రాజ్యసభలో డిస్కషన్ చేసి ఎందుకు ఉండడు? లోక్సభకి ఎందుకు పోడు? బయట వచ్చి ఊరికి ఉపన్యాసాలు ఇచ్చుకొని వాళ్ళు పేపర్లో టీవీలో వస్తున్నట్టు గ్రౌండ్ లెవెల్ చాలా పూర్తి భిన్నంగా ఉన్నాయి పరిస్థితులు. చాలా ఆక్రోషంతో ఉన్నారు. అందుకోసం 28వ తేదీ ఎంటైర్ కంట్రీ అంతా కూడా, మాకు ఏఐసీసీ నుంచి కూడా నిన్ననే మాకు ఆదేశాలు కూడా వచ్చినాయి. ఇక్కడ రాష్ట్రంలో కూడా కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలతో కూడా, ఒక బీజేపీ తెలుగుదేశం మినహాయిస్తే ఎవరు కలిసి వచ్చినా కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా దీనికి అతీతుడు కాదు. అతను ఏం చెప్పినారండి ఆ రోజు, నా ఉత్తరం వల్లే 500, 1000 రూపాయలు రద్దు అన్నాడు. మళ్ళీ 2000 గురించి ఎందుకు మాట్లాడి ఇంతవరకు ఉత్తరం రాయమని ఒక నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి రఘురెడ్డి గారు. ఉమ్మగారు మీరు విన్నారా రఘురెడ్డి గారి మాటలు? ఉమ్మగారు విన్నానండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు అదాని అంబానీలతో పాటు అని చెప్పి. రిషి గారు ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అది కాదండి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి పార్టీకి ఉన్నటువంటి నాయకుడు రఘువీరారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ లేదు, కానీ నాయకుడు ఉన్నాడు ఇక్కడ. పార్టీ ఎందుకు లేదు? పార్టీ ఉంది కదా, పార్టీ ఉంది కదా, మీరు ప్రాతినిధ్యం లేదనండి. పార్టీ లేకుండా ఎక్కడ పోయింది? మొట్టమొదటి నుంచి నోట్లు పార్టీ ఎక్కడ ఉందండి? పార్టీ వరకే ఈ పార్టీ ఉంది, ప్రజల్లో ఎక్కడ లేదండి. నేనేమంటున్నానంటే రఘువీరారెడ్డి గారికి ఇవాళ మొట్టమొదటి నుంచి రాహుల్ గాంధీ గారు గాని, సోనియా గాంధీ గారు గాని, రఘువీరారెడ్డి గారు గాని, మరే ఇతర నాయకుడైనా ఏ రోజైనా 500 నోట్లని, 1000 నోట్లని, నల్లధనాన్ని వెలికి తీయమనో, రద్దు చేయమనో ఏ రోజైనా మాట్లాడారా? అసలు ఈ భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొత్తం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, నల్లధనానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల్లో ఈ దేశ పరువుని తీసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఇవాళ కొత్తగా వచ్చి మాకు సమాచారం ఉందంటారు. మాకు సమాచారం ఉందని ఒక గోబెల్స్ ప్రచారాన్ని తీసుకురావడం తప్పితే ఇవాళ వీళ్ళకి ఒక ఈ దేశం ముందుకెళ్ళడం కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ, నిర్మాణాత్మక సూచనలు కానీ ఏమీ ఉండదు వీళ్ళ దగ్గర. వీళ్ళు 10 సంవత్సరాల పాటు కల్మాడి కాంచి, కనిమోళి, రాజా అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయి మొత్తం దేశ వ్యవస్థను నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. రైట్, ఒక నిమిషం అమ్మగారు, ఒక నిమిషం రఘువీరారెడ్డి గారు, ఒక నిమిషం మీరు మాట్లాడుతుంది ఒకసారి వారిని ఇంటరప్ట్ చేశాను. పద్మ గారు ప్లీజ్. రఘువీరారెడ్డి గారు ఒక నిమిషం. బీజేపీ వారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లేట్ గా ఎందుకు స్పందించారు అనేటటువంటిది. అంటే మీరేదో మంచిగా అన్ని ఆలోచించి, ఇది కేంద్రంలో ఉన్నారు కదా, ఇంత పెద్ద ప్రభుత్వం కదా, అయినప్పుడు ఇవాళ ఒక సామాన్యుడికి, ఒక రైతుకి, ఒక మహిళకి వచ్చేటటువంటి కష్టాన్ని మీరు అంచనా వేసి ఉంటారని మేము అనుకున్నాం. అది మా పొరపాట? అది మా నేరమా? మీరు కేంద్ర ప్రభుత్వం, మీకు అన్ని సంస్థలు ఉన్నాయి, మీకు ఇంటెలిజెన్స్ ఉంది, లేకపోతే మీకు పెద్ద అధికార యంత్రాంగమే ఉంది కదా. అదే పొరపాటు టీడీపీ కూడా పడి ఉండొచ్చు కదా మొదట్లో ఆహ్వానించినప్పుడు. వారికి ఎప్పుడు నొప్పి కలిగింది? కేసీఆర్ తో మోడీ గారు భేటీ అయిన తర్వాత వీరికి నొప్పి కలిగి అప్పుడు సామాన్యుల జనం గురించి మాట్లాడారు. అప్పటిదాకా మాట్లాడలా. 3 రోజుల పాటు క్యూలో నిలబడినప్పుడు సామాన్య జనం గురించి మాట్లాడలేదు. 3 సార్లు ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు నా నిర్ణయాన్ని మోడీ గారు పాటించారని అన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారితో భేటీ అయ్యారో అప్పుడు ఇక్కడ సన్నాయి నొక్కులు అనేటటువంటి మొదలైనవి. మేము అడుగుతున్నది బీజేపీని ఈ రోజున మీరు జనం దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, జమ చేయండి అన్న తర్వాత మీరు వాళ్ళకి అందుబాటులో నగదు ఎందుకు పెట్టలేదండి? చిన్న ఇది ఈ సింపుల్ లాజిక్ మీరు ఎట్లా మిస్ అయ్యారు?
ఇవాళ మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటి? ఇవాళ మీరు అంటున్నారు పైగా దీన్ని అడ్రస్ చేయకుండా, ఈ ప్రాబ్లం దీనికి సంబంధించి మాట్లాడకుండా ఇంకా పెద్ద దెబ్బలు ఉంటాయి, ఇది ఆరంభమే అంతం కాదు అనేటటువంటి మాట్లాడేటప్పుడు ఒక సామాన్యుడి మీద ఈ రోజు కనీసం ఒక రైతుకు సంబంధించినటువంటి ఉత్పత్తిని కొనడానికి మీరు ముందుకు రాలేదు ఈ 15 రోజుల్లోనూ. రఘువీరారెడ్డి గారు, నమస్కారం రఘువీరారెడ్డి గారు. రఘువీరారెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒక రైట్ మ్యాన్ రాంగ్ పార్టీ రఘువీరారెడ్డి గారు. ఎందుకంటే ఒక దానికి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒక అంశంలో కన్ఫామ్ రండి, కాంగ్రెస్ పార్టీ ఒక అంశంలో కన్ఫామ్ రావాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నారు, వాళ్ళ నేతలందరూ ఒక రాష్ట్రంలో రకంగా చెప్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు? మీరు అందరికీ చెప్పేశారు, ముందుగా మీరు సర్దుకున్నారు, మీ నాయకులకు అందరికీ చెప్పారు, మీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ముందే చెప్పారని చెప్పేటువంటి ఒక ఆరోపణ ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? మీరు ఎవరికి చెప్పలేదు, అమిత్ షాను మోడీ గారు మాత్రమే కలిసి నిర్ణయం తీసుకున్నారు, సో ఆర్థిక మంత్రి కూడా చెప్పలేదు, కేబినెట్ చెప్పలేదని ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇవి ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పార్టీ తన దగ్గరున్న నల్ల డబ్బును ఎట్లా మార్చుకోవాలో తెలియక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో అటో ఇటో ఏదో డబ్బులు పెట్టి కొంచెం అటో ఇటో గట్టునెక్కుదామని ఆలోచించిన పార్టీ నిన్న జరిగినటువంటి 10 శాసనసభ ఎన్నికలు, 4 పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మీరు మాట్లాడుతున్న వ్యక్తులు, పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడాలన్న వ్యక్తులు, మరి బీజేపీ 3 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది, బీజేపీ 2 పార్లమెంట్ సీట్లు గెలిచింది, మరి మాట్లాడే పార్టీలు ఎందుకు గెలవలేదు? ఈ 13 పార్టీల్లో 1-2 పార్టీలకే ఎందుకు ప్రాతినిధ్యం వచ్చింది? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడలేదంటున్నారు, రోజు ప్రజలతో మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ సెలెక్టెడ్ ముఖ్యమంత్రి కాదు, ప్రజలు ఓట్లేసినటువంటి ఎలక్టెడ్ ముఖ్యమంత్రి, సీల్డ్ కవర్ ప్రధానమంత్రి కాదు, సీల్డ్ కవర్ ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ గారు. గారు ఒకటే కాంగ్రెస్ పార్టీ జాతికి క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే మీరు ఏదో ఒక దానికి కన్ఫర్మ్ కాండి, అవగాహన లేనటువంటి నాయకత్వం మీ ముందర కనపడుతుంది. మీరు ఇప్పటికైనా సరే ఈ దేశంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని 90% ప్రజలు స్వాగతిస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు 15 రోజుల్లో పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ లో నల్ల డబ్బు దాచుకున్న డబ్బును ఎట్లా బయట తీసుకురాలో తెలియకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2.5 సంవత్సరాల్లో ప్రజలు స్వాగతిస్తున్న అంశాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఉపన్యాసాలలో ఉపయోగం లేదని ఇందాక కూడా నేను చెప్పాను. టీడీపీ వర్సెస్ వైసీపీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇవన్నీ కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాం. మీరు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు తీసుకునే చర్యలు మీరు తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా మిశ్రమ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో కూడా బాధ్యత వహించాలి ఏం చేస్తారని. ఇక రెండవది పదే చిన్న సమస్యలు, నేను మొన్న కూడా చెప్పాను, చిన్న సమస్యలు కాదు, చిన్న మనుషుల పెద్ద ఘోరమైన సమస్యలు. మీ కేంద్ర మంత్రి సదాశివ గౌడ తమ్ముడు చచ్చిపోతే మీ ఆ ఉత్తర్వు అక్కడ అమలు జరగలేదు. ఇక సామాన్యులకు సంగతి ఎందుకు? కేంద్ర మంత్రికే దిక్కులేని పరిస్థితి దేశంలో వచ్చిందంటే ఒక మామూలు ఇంత బ్యూరోక్రసీలో ఇంత ఈ మామూలు కష్టం. 70 మంది చచ్చిపోతే చిన్న సమస్య, 11 మంది బ్యాంకు ఉద్యోగులు చచ్చిపోతే చిన్న సమస్య, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు వ్యవసాయం దాదాపు స్తంభించిపోయి రైతుల లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి, చిన్న వ్యాపారాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇంకో నెల వరకు దీనికి ఏం విముక్తి అనేది లేదు. ఊర్జిత్ పటేల్ అనేవాడు అసలు మాట్లాడడం లేదు. ఎవరైతే సంతకం చేసి మనకి నోట్ ఇచ్చాడో ఆ పెద్ద మనిషి అసలు ఇంతవరకు ఆయన మాట్లాడడం లేదు. మరి ఆయన సరే రిలయన్స్ ఫైనాన్స్ లో పనిచేసిన ఆయన తెచ్చి మనం రిజర్వ్ బ్యాంకు పెట్టవచ్చా లేదా వేరే విషయం. అంతకు ముందు కూడా ఆయన డిప్యూటీ గవర్నర్ వ్యవస్థలో పెద్ద తేడా ఏం లేదు కాబట్టి ఇది లీక్ అయిందా లేదా అంటే లీక్ అవే అధికారికంగా లీక్ అవ్వవు కదా. ప్రధాని ఈరోజు రాజ్యసభకు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మీరు కేబినెట్ కి చెప్పలేదు, రాష్ట్రాలతో మాట్లాడలేదు, ఏం చేయకుండా మీరు చేశారు. కనీసం ప్రజలతో అని మాట్లాడిన వాళ్ళు ప్రజాప్రతినిధులు సభలో వచ్చి మాట్లాడొద్దా? దాని పట్ల గౌరవం ఉండొద్దా? నియంత అంటే అర్థం ధైర్య సాహసాలు కలిగిన వాడని కాదు. నియంత అంటే అర్థం ప్రజాస్వామిక సాంప్రదాయాలు లేనివాడు, ప్రజాస్వామ్య విలువలను గౌరవించి. ఈరోజు సవాల్ చేస్తారా మళ్ళీ మీరు? ఏదైనా రాజ్యసభ కోసం ఏం చేస్తారండి? రాజ్యసభలో ఏమన్నా పొడుస్తారా? ఏం చేయరు కదా. వాళ్ళు నిరసన తెలుపుతారు, అడుగుతారు. ఏముందని మొన్నేమో మజా ఆగయా అన్నారు, ఇప్పుడేమో మీరు నేను వస్తాను. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రధాని నుంచి మనం ఆశించగలిగిన విషయాలు కాదు. ఇతర దేశాలు న్యూయార్క్ టైమ్స్ విమర్శించింది, ఎకనామిక్ టైమ్స్ విమర్శించింది, గూగుల్ కన్సల్టెన్సీ విమర్శించింది, ఫ్రెంచ్ సంస్థ పీచ్ విమర్శించింది. ప్రపంచంలో ఇంతవరకు చంద్రబాబు గారు చెప్పిన ఎవరు చెప్పిన నోట్ల రద్దు వల్ల నోట్ల రద్దు వల్ల నల్ల డబ్బు ఎక్కడ ఆగిపోలేదు. ఆర్థిక వ్యవస్థ
వ్యవస్థలు దెబ్బతినవుదా? ఎందుకంటే నోట్లు అనేవి కేవలం సాధనాలు మాత్రమే, Right. వ్యవస్థ వేరుగా ఉంటుంది. చివరి మాట నిన్న స్విట్జర్లాండ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఒకటి, అది గొప్పగా రాశారు. ఆ ఒప్పందం ప్రకారం 2019 వరకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే 2019 నాటికి మోడీ గారి పరిపాలనా కాలం ఒక దశ, మళ్ళీ గెలుస్తారు లేదా ఇప్పుడు ఈ పరిస్థితులు తెలియదు. కానీ అంటే విదేశాల్లో డబ్బు తెస్తా అన్న పెద్ద మనిషి 2019 తర్వాత మట్టుకే స్విస్ బ్యాంకుల వివరాలు తెలిసేట్టు ఒప్పందం కుదుర్చుకున్నారంటే సెప్టెంబర్ నుంచి నల్ల డబ్బు ఉన్న వాళ్ళ వైపు ఉంటారా లేదా పేద ప్రజల వైపు ఉంటారా అడుగుతున్నారు మొదటి నుంచి. ఇప్పుడు ప్రజల కోసం పోరాటం అని పార్టీలు చెప్తున్నారు రఘువీరారెడ్డి గారు. కేవలం పార్టీల దగ్గర అవినీతితో పోగుపడిన నల్లధనం కోసం పార్టీల ప్రయత్నం అని చెప్పి బీజేపీ కామెంట్ చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడానికి తిరస్కరించింది, అదొక ఎత్తు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే ప్రధాని పదే చెప్తున్నారు. మోడీ గారిని 3D లో చూపించడం నల్ల డబ్బు లేకుండా తెల్ల డబ్బుతోనే. సో నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఒక్కటి రిషి గారు, ఇది అహంకారంగా వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వం. ఎప్పుడైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్ద ఈవెన్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా కొన్ని నిర్ణయాలని మళ్ళీ పునరాలోచన చేసి మళ్ళీ సర్దుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది పదే మేము దీని నిర్ణయం తీసుకున్నాం వెనక్కిపోమని కాంగ్రెస్ పార్టీగా చెప్పదలుచుకున్నాము. 500, 1000 రూపాయల నోట్లు రద్దుని మేము సమర్థిస్తా ఉన్నాము. మేము మళ్ళీ దాన్ని తీసుకున్నామని చెప్పడం లేదు. కానీ నిర్ణయం తీసుకునే ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. 14 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే దాని ప్రత్యామ్నాయంగా 100 రూపాయలు, 50 రూపాయలు తీసుకొని రావాలి కదండి. ఎందుకు 2000 తెచ్చారండి? 2000 రూపాయలు కూడా నేను 6 జిల్లాలు తిరిగినాను. 500, 1000 రూపాయలు ఏ విధంగా అయితే చెల్లని నోట్ అయిందో 2000 రూపాయలు కూడా చెల్లని నోటే సామాన్యులకి. 2000 రూపాయలు దాచుకునేటువంటి వాడికి, పెద్దవాడికి ఉపయోగం. వీళ్ళు 2000 రూపాయలు, 4000 రూపాయలకు ఒక టీచర్ అండి నిన్న రోజు కంటి తడిపెట్టాను నేను గోరంట్లో పోతే. ఏమని సార్, నేను 3 రోజులుగా నేను రోజు తిరుగుతాను సార్, వస్తే 2000 ఇస్తున్నారు, ఈ రోజు ఏదో 4000 ఇస్తారట. 20,000 రూపాయలు మా అమ్మాయికి నేను ఫీజు పంపాలి, అక్కడ హాస్టల్ భోజనం పెట్టేటప్పుడు హెరాస్ చేస్తున్నారు, డబ్బు లేకపోతే నీకు భోజనం ఎట్లా పెడతామని చెప్పి కంట తడిపెట్టాను నిన్న రోజు టీచర్. వాట్ ఎల్స్ షుడ్ బి? నేను చెప్తుంది ఇప్పుడు ఆరోపణలు కాదు, ఇంకోటి కాదండి. వెంటనే 100 రూపాయలు, 50 రూపాయల నోట్లు ఎందుకు మీరు పెట్టలేకుండా పోయినారు? నేను ఒక్కటి చెప్తాను, ఇదే ఫస్ట్ టైం కాదు రద్దు చేయడం. 2013 చివరిలో, 2014 బిగినింగ్ లో. అంటే రఘువీరారెడ్డి గారు, ఒకటి ఇంప్లిమెంటేషన్ గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు తప్ప ప్రధాని చెబుతున్న విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక 40-50 రోజుల సమయం నాకు ఇస్తే, కొంత ప్రజలు ఇబ్బంది పడినా భారతదేశం కళ్ళగంటూ ఉన్న దేశాన్ని ఇస్తానని చెప్తున్నారు కదా ప్రధాని. No, I'm coming to that. I'm coming to that point. Yes. ఇది రద్దు చేయడం నోట్లనే ఫస్ట్ టైం కాదు, మేము కూడా చేస్తాం. 2005కు ముందు ప్రింట్ అయినటువంటి 500 రూపాయల నోట్లు 2013 చివరిలో, 2014 బిగినింగ్ లో మేము కూడా రద్దు చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో రద్దు చేసి ఎవ్వరికి ఇబ్బంది కలగలేదే. వాళ్ళకందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఆ నోట్లన్నీ కూడా ముందే ముద్రించి బ్యాంకుల్లో పెట్టి పోయినారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ పాయింట్ చెప్పండి. ప్రధాని వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్తున్నారు పదే. ఎందుకంటే భారత ప్రజలు కళ్ళకంటూ దేశాన్ని ఇవ్వడానికి మూవ్ తీసుకున్నారు. వాళ్ళు ఏ వైపు చెప్పండి, నల్ల డబ్బు దోచుకున్న వాళ్ళ వైపు ఉంటారా? ఈ 90% ప్రజలు ఏదైతే ఈ డబ్బును రద్దు చేసి దాన్ని సమర్థిస్తున్న వాళ్ళ వైపు ఉంటారా కాంగ్రెస్ పార్టీ? విష్ణు ఎందుకు తొందరపడతా విష్ణు, కొంచెం ఓపుకుండు విష్ణు. చెప్పండి, టైం అయిపోతుంది. రిషి గారు, ఈ రోజు నల్ల కుబేర్లు వెంట ఎవరున్నారు అనేటువంటి స్పష్టంగా తెలుస్తా ఉంది. మేము చెప్తా ఉన్నాం, మీరు 80 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో ఉన్నటువంటిది మీరు అధికారంలో వచ్చిన 100 రోజుల లోపల తీసుకువచ్చి ప్రతి అకౌంట్ కు 15 లక్షలు వేస్తాం. ఎవరు చెప్పలేదు, మీరు చెప్తున్నారు ఈ ప్రచారం. 15 లక్షల అకౌంట్లు వేస్తారనేటువంటిది మీ దగ్గర ఆధారాలు ఉంటే కాంగ్రెస్ పార్టీని 2.5 సంవత్సరం అడుగుతున్నాం. నల్ల డబ్బు విదేశాల నుంచి తెస్తామని చెప్పాం తప్ప 15 లక్షలు ఖాతాల్లో వేస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం. ఎందుకు ఆ దుష్ప్రచారం చేసేటప్పుడు వాస్తవాన్ని చెప్పాలి కదా ప్రజలకు. విష్ణు ఆ విధంగా అడ్డం వస్తే సత్యాలు అసత్యాలు కావు, అసత్యాలు సత్యాలు కావు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి రఘువీరారెడ్డి గారు.
Please 15 conclude. లక్షల రూపాయలు వేయలేదు. దాన్ని ఇప్పుడు 2019 తర్వాత పోస్ట్పోన్ చేస్తున్నారు. ఈ రోజు ఈ దేశంలో వీరు నల్లధనం ఉన్న వాళ్ళు అన్నారు. 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాయి మీ డిపార్ట్మెంట్లన్నీ కూడా? మీ Right. ఫైనాన్స్ రఘువీరారెడ్డి గారు Right, thank you. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేజర్ నేతలే విదేశాల్లో పెట్టారు. ఆ లిస్టు కూడా చెప్పేసేయండి, పార్లమెంట్ లో అయిపోతుంది. ఇంకా 650 ఈజీగా డబ్బులు తెచ్చేస్తాము, మంది పేర్లు మీ దగ్గర ఉన్నాయి కదా? ఈజీగా డబ్బులు తెచ్చేస్తాము. 650 మంది పేర్లు ఉన్నాయి కదా? కాంగ్రెస్ పార్టీ నేతలే వాళ్ళలో 80% ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ లిస్టు ఒకటి ఇచ్చేసేయండి, రఘువీరారెడ్డి గారు, ఈజీగా తెచ్చేస్తాము. రఘువీరారెడ్డి గారు ఒక్క నిమిషం. ఇంత అస్తవ్యస్తంగా ఒక నిర్ణయాన్ని చేసేసి ఇప్పుడు కూడా ప్రజల తరపున మాట్లాడకుండా దబాయించేటటువంటి పరిస్థితి బీజేపీ నాయకులు వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర లిస్ట్ ఏమైనా ఉందా? అమ్మ మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? ఆ నల్ల డబ్బు జాబితా మీ దగ్గర ఏమైనా ఉందా? ఆ లిస్ట్ ఇచ్చేయండి, తొందరగా వేసేస్తాము. మీ దగ్గర 600 పేర్లు ఉన్నాయి. చేయండి. ఇవాళ ప్రజలకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారనేది ఒక్క ఒక పని చేయండి, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఆ జాబితా ఇచ్చేయండి, మేము బయట తెచ్చేస్తాము. 80 లక్షల కోట్లు కాబట్టి 100 లక్షల కోట్లు తెచ్చేస్తాము. నుంచి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నాడు. తెచ్చేయండి, అయిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తల్లి బీజేపీ పిల్ల బీజేపీ ఏం లేదు. తల్లి ఉన్నది TDP, BJP. పిల్ల టీడీపీ ఉన్నది ఒక BJP. Right. ఉమ్మగారు ప్లీజ్ కన్క్లూడ్. లేదు నేను ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట వెనక్కి తీసుకోను అనేటటువంటి ఆ మాట కంటే కూడా ఇవాళ ముందు కనీసం ఒక చర్య ఇది మేము చేస్తున్నాం అనేటటువంటి బీజేపీ వారు చెప్పకపోవడం. ఇంకొకటి చంద్రబాబు గారు అక్కడ కూడా వినపడలేదు పద్మ గారు, చంద్రబాబు గారు ప్రజలకు అక్కడ చెప్తున్నాం, కూడా ఉండండి. మన్ కీ బాత్ పేరుతో ప్రజలకు చెప్తున్నాం. ఏంది చెప్పాలి? పూలు పెడుతున్నారు ప్రజలకి మన్ కీ బాత్ లో. one second. ఇవాళ మేమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కన్స్ట్రక్టివ్ సలహా చెప్పలేదు. Right. ఏం చెప్తున్నారంటే అందరితో కమిటీ వేయండి, దానికి అధ్యక్షుడిగా చంద్రబాబు గారిని పెట్టండి అనే ఒక సలహా మాత్రమే వాడు ఇస్తున్నారు. Right. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలనైనా మీరు అడగండి ప్రధానమంత్రిని. ఎస్ ప్లీజ్ రఘువీరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ అండి. నేను ఒక్కటే చెప్పేది, మీరు ఈనాటికి కూడా కాంగ్రెస్ లో నాతో సహా ఎవరు ఈ విధంగా అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నా మీకు ప్రభుత్వం మీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రఘువీరెడ్డి గారు. వెంటనే ఆ లిస్టును బయట పెట్టి వాళ్ళు మమ్మల్ని ఉమ్మగారు ఒక 30 seconds లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ కన్క్లూడ్. థ్యాంక్ యూ రఘువీరెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు లైవ్ షోలో. ఉమ్మగారు రిషి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏదో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది అవాస్తవం. ఇవాళ మేము మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ విషయం మీద అన్ని రకాల ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్స్ తో మాట్లాడి నిరంతరం అన్ని చోట్ల ఆయనే చెప్పారు అవసరం మీరు అవస్థ కాదు దీన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే తీవ్రమైన అసహనంతో నేనున్నాను, ప్రజల సహనం గొప్పగా ఉందని ఆయన అన్నారు. ఇబ్బందులు లేవన్న మాట అంటే అవగాహన లేదు. ఇప్పుడు బీజేపీ టీడీపీలోనే రకరకాల భిన్నవాదనలు ఉన్నాయి. మీరు అడిగిన దాంట్లో చాలా రావాలి. ఇంత చర్చ ఏంది? ఈ దేశంలో నల్ల డబ్బు వెనుకున్నటువంటి ద్రోహులు ఎవరు, ఆ పార్టీలకు మద్దతు ఇస్తున్న చేశారు. బీజేపీ పేద ప్రజల పక్షాన్ని నిలబడింది కాబట్టి ప్రజలు తేల్చేశారు. ఆ వైపు ఎవరు తేలుస్తారులే ఓట్లు